ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశకాండము 32, 33 మరియు 34 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 15వ అధ్యాయము 26 నుండి 47 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు ఒక శుభదాయకమైనటువంటి దినం. ఆయన మీ ఎడల తన ప్రణాళికలను నెరవేర్చు దినమై ఉన్నది. మీరు ఈ దినం ఉత్సహించి సంతోషిస్తారు. మీరు కోల్పోయినవన్నీ కూడా ఈ దినమున మీరు పొందుతారు. ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుడు నిశ్చయముగా మీకు మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభువారిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారి ప్రయాణం దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క ఆధీనములో వడివడిగా జరుగుతూ ఉంది. వారు ఒకనొక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతము మారా అనబడిన ప్రాంతము. ఇశ్రాయేలు ప్రజలు వారి యాత్రలో నడిచి 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 వారు అలసిపోయారు. అలాంటి సమయంలో వారు దప్పిగొన్నారు. వారికి నీళ్లు లేవు. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో కొన్ని నీటి ఊటలను చూశారు. కానీ ఆ నీరు త్రాగడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ నీరు చాలా చేదైనవట. అవి మారా నీళ్ళు. మారా అనగా చేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు తాగలేక వారు చాలా అవస్థ పడుతున్నారు, బాధపడుతున్నారు. నీరు లేకపోతే కొన్ని గంటల్లో మనిషి డీలా పడిపోయి ఆ మనిషి మరణ పంచులోకి వెళ్ళిపోతాడు. నీరు చాలా ప్రాముఖ్యం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు నీళ్లు తాగలేక మోషే మీద, అహరోను మీద సనుగుతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మోషేకి జవాబిచ్చాడు. ఒక చెట్టుని మోషేకి దేవుడు చూపించాడు. ఆ చెట్టును తీసుకుని వచ్చి ఆ నీటి ఓటలో వేసినప్పుడు ఆ నీరు మధురములుగా మారిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నీరు మేము త్రాగలేమని వారు ఏడ్చారో, సనిగారో, ఆ నీరు ఇప్పుడు మధురముగా మారిపోయింది. ఎలా మారింది? దేవుడు మోషేకి చూపించిన ఒక చెట్టు ద్వారా. అవును, మీ జీవితంలో కొన్ని మారాలు ఉండొచ్చు. ఎన్ని మారాలు ఉన్నప్పటికీ దేవుడు మీ మారాను పూర్తిగా తొలగించడానికి, మీ జీవితంలో ఆ మారాను మధురముగా మార్చడానికి దేవుని దగ్గర ఒక చెట్టు ఉంది. చెట్టు అనగా ఒక పరిష్కారం, మీ సమస్యకు మీరు పొందబోయే జవాబు. అవును, మీరు అప్పుల బాధతో ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర ఒక చెట్టు ఉంది, ఒక పరిష్కారం ఉంది. మీరు వ్యాధితో ఉండొచ్చు, దేవుని దగ్గర ఒక పరిష్కారం ఉంది. మీరు నిందలు, అవమానములతో బాధపడుతూ ఉండొచ్చు, దేవుని దగ్గర ఒక చెట్టు ఉంది, అనగా పరిష్కారం ఉంది. మీరు దేని విషయంలోనైనా బాధపడవద్దు, ఎందుకంటే దేవుని దగ్గర ఒక చెట్టు ఉంది. దాని కొరకు మీరు మొరపెట్టినట్లయితే దేవుడు ఆ చెట్టుని మీకు చూపిస్తాడు. ఆ తర్వాత కాలంలో మీరు ఎంతో ఆనందిస్తారు. దేవుడు నాకు చక్కని జవాబిచ్చాడు, దేవుడు నా మనవులు విన్నాడు, దేవుడు నాకెంతో సహాయం చేశాడు, నిజముగా నా ప్రభు గొప్పవాడు అంటూ మీరు సాక్ష్యం చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేని విషయంలో కృంగిపోవద్దు.
బాధపడవద్దు. మీ కొరకు దేవుని దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. కేవలం మీరు ఆయన సన్నిధిలో ప్రార్థించండి, అంతే. తప్పకుండా ఈరోజు మీరు జవాబు పొందుతారు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. మా తండ్రి, మా మారాకు తగిన పరిష్కారం మీ యొద్ద ఉన్నదని మేము నమ్ముచున్నాం. మా ప్రియులు ఏ విధమైనటువంటి మారాగుండా వారు ప్రయాణిస్తున్నారో మీరు వారికి ఈ దినముననే జవాబు ఇవ్వండి. మీరు సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.